హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మీతో షేర్ చేసుకోవడానికి ఒక సరికొత్త టాపిక్ అయితే తీసుకొచ్చానండి. ఎవ్రీ ఇయర్ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకే ఒక ప్రోగ్రామ్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తుంటారు. అదే మన బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగులో వచ్చినప్పటి నుంచి చాలా మంది ప్రజాదరణ పొందింది. అయితే ఇలాంటి సీజన్స్ ని రిపీటెడ్ గా వస్తున్న కొద్దీ ఇంకా కూడా ప్రేక్షకులని మనసు సొంతం చేసేసుకుంటుంది మన బిగ్ బాస్ అని చెప్పాలి. హోస్టింగ్ నాగార్జున గారితో ఎంతో సరికొత్తమైన గేమ్స్ తో రూపొందిన ఈ బిగ్ బాస్ అనేది అయితే సీజన్ లో మారిన కొద్ది ఉత్కంఠత పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనతో బిగ్ బాస్ 8 సీజన్ రాబోతుంది కాబట్టి సండే రోజు దాని గురించి ఒపీనియన్ చెప్పడానికి పబ్లిక్ అయితే మనతో పాటు ఉన్నారు వరంగల్ లో. ఒక్కసారి అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బిగ్ బాస్ 8 అనేది వాళ్ళకి నచ్చుతుందా లేదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేది అయితే ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్. హాయ్, మీ పేరు? త్రివేణి. ఓకే, ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓ, బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. ఎవ్రీ సీజన్ ఫ్రమ్ 1 to 7. ఓకే, ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారా? ఎస్, శ్రీహాన్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 7. శ్రీహాన్ బిగ్ బాస్ 7. మరి 8 రాబోతుంది. ఎవరెవరు వస్తారన్నది మన ఐడియా ఉందా? ఏం లేదు. బట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎపిసోడ్ 8 సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, బిగ్ బాస్ అనగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి? ఎంటర్టైన్మెంట్. గేమ్స్ ఎక్కువ ఉంటాయి, కొట్లాటలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయా? అంటే గొడవలు ఎక్కువ అవ్వాలని బిగ్ బాస్ 8 లో వెయిట్ చేస్తున్నాం. గొడవల గురించి. ఓకే. అంటే ఇప్పుడున్న పబ్లిక్ లో కొంతమంది ఒపీనియన్ అంటే బిగ్ బాస్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? టు ఎంటర్టైన్ పీపుల్. అంతేనా? అంతే. ఇంకేమైనా నేర్చుకోవచ్చా బిగ్ బాస్ నుంచి? అంటే చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. లైక్ ఎవరు ఏ పొజిషన్ నుండి ఎక్కడికి వచ్చారో, ఎవరు ఎట్లా ఉంటారు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఓకే, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అంతే ఇంకా సీజన్ 8. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఛాన్స్ వస్తే పోతారా బిగ్ బాస్ కి? వస్తే డెఫినెట్లీ వెళ్తారు. ఎవరైనా ఫోన్ పట్టుకున్నారు కదా, అక్కడ ఆప్షన్ ఉండదు మరి. ఓకే, వాడుతుంటారా ఫోన్, మొబైల్ రోజు? వాడుతుంటాం. అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు అక్కడ. లేకపోయినా జనాలు ఉంటారుగా, జనాలతో కొట్లాటలు చేసుకుంటుంటారు. ఎస్, వీఆర్ రెడీ. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? సిద్ధార్థ్ గారు, బిగ్ బాస్ సీజన్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది, బోరింగ్ గా కాకుండా కొంచెం గేమ్స్ ఆడి పెట్టి కొంచెం ఎంటర్టైన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ అవును బేసిక్ గా చూసింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నారా? ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్. ఈ సీజన్ వచ్చేసి ఇంకా మరి 8 సీజన్ స్టార్ట్ అవబోతుంది అంటే మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇట్లా మారితే బాగుంటుంది, జనాలకి ఏదైనా యూజ్ అవుతే బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కొంచెం బోరింగ్ గా ఉండే. అంటే పల్లవి ప్రశాంత్ మీద అందరు కలిసి పడడం, వాళ్ళు సినిమా ఫీల్డ్ కాబట్టి వేరు కాబట్టి కొంచెం అలా కాకుండా ఇప్పుడు తీసుకొచ్చే కంటెస్టెంట్ ఈక్వల్ గా తీసుకొస్తే బెటర్ ఏమో. ఓకే, అంటే ఈక్వల్ గా చూస్తే బెటర్ అనుకుంటా. ఓకే, క్రిటిసైజ్ పీపుల్ కొంతమంది అంటే దీని వల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అది మన ఇష్టం, అది చూడాలనుకుని చూడకపోవడం అది మన ఇష్టం కదా. నాకు బోర్ కొడుతుంది, ఏదైనా టీవీ షో చూడడానికి బిగ్ బాస్ ఉంటది అట్లా. ఓకే, మీరు ఫ్యూచర్ లో గనుక ఒకవేళ అవకాశం వస్తే వెళ్తారా కామన్ మ్యాన్ గా? వై అంటే మనకు చూసేది నచ్చినప్పుడు మనం వెళ్తే ఇంకా బాగుంటది కదా. కామన్ మ్యాన్ ఎట్లా ట్రీట్ చేస్తున్నా తెలుసు కదా, అంటే చూసినాం కదా లాస్ట్ ఇయర్. సో మరి ఓన్లీ కామన్ మ్యాన్స్ లలో పెడితే బాగుంటది అంటున్నారు, వితౌట్ సెలబ్రిటీస్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు దాస్ కుమారస్వామి, హెడ్ మాస్టర్. ఓకే, సుమన్ టీవీకి స్వాగతం అండి. బిగ్ బాస్ చూస్తుంటారా రెగ్యులర్ గా? రెగ్యులర్ గా చూసారు అంటే మీ ఏజ్ గ్రూప్ వల్ల నేను ఫస్ట్ టైం కలవడము, చాలా మందిని కలుస్తూ వస్తున్నాను. అంటే అందరూ యూత్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు. అందులో ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి అనేది సహజం కాబట్టి ప్రతి ఒక్కరు గెలవాలనే తపనతోని మంచి గేమ్స్. కాన్సెప్ట్ ఎలా ఉందంటారు? కాన్సెప్ట్ చాలా బాగుంది, మోటివేషన్, ఇతరులకు ఇన్స్పైర్ అయ్యే విధంగా బాగుంది. అంటే కొంతమంది క్రిటిసైజ్ చేస్తుంటారు కదా, అంటే ఎందుకు దీని వల్ల ఏమైనా యూజ్ ఉందా బిగ్ బాస్ వల్ల, సీజన్ వల్ల? అది చివరి వరకు 90 days ఉండడం వల్ల ఉంటేనే దాని యొక్క టేస్ట్. రైట్. అవును, అంటే ఈ రోజులలో మొత్తం ఫోన్ కి అడిక్ట్ అయిపోయి అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారు. అలాంటిది ఫోన్ అనేది లేకుండా ఒక ఇంట్లో కొంతమంది వ్యక్తులతో, అది కూడా అన్నోన్ వ్యక్తులతో కలిసి ఉండడము, ఆ జర్నీ అంతా పాఠాలుగా నేర్చుకోవచ్చు అని అంటున్నారు కదా, అది ఫ్యూచర్ జనరేషన్ కి ఎలా యూజ్ అవుతుంది అంటారు? కుటుంబ సభ్యులు అందరూ చూడదగ్గది బిగ్ బాస్. దాంతో
కొంత మోటివేషన్ తెలుసుకోవడం, ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వడం, ప్రతిదీ ఒకరు ఎలా ఎలా ఆడాలి, ఎలా గెలవాలి, స్పోర్ట్ గా తీసుకోవాలి, ఓడినా గెలిచినా స్పోర్ట్ గా తీసుకోవడం అనేది కామన్ పీపుల్ ని తీసుకుంటే ఎలా ఉంటది అంటారు? అంటే మామూలుగా కామన్ పీపుల్ బిగ్ బాస్ కామన్ పీపుల్ తీసుకుంటే కొంత వాళ్ళు అందులో అడిక్ట్ కావడానికి, కొంత నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే అవకాశం ఇచ్చినట్టు ఉంటది కదండి, అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అందులో ప్రతి అంచెలంచెల టెస్టులు పెట్టే తీసుకుంటున్నారు. వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అందులో రాణిస్తారు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, సునీతాదేవి. సునీతాదేవి గారు, అంటే లేడీస్ జనరల్ గా సీరియల్స్ చూడడం అనేది కామన్. బిగ్ బాస్ ఎప్పుడైనా చూస్తుంటారా? చూస్తాం. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటది. ఓకే, ఎప్పుడైనా సీరియల్ ఆఫ్ చేసి బిగ్ బాస్ ఓపెన్ చేసి చూసారా? సీజన్ నేను ఎక్కువ సీరియల్స్ ఎక్కువ చూడను, బిగ్ బాస్ చూస్తాను. ఓకే, బిగ్ బాస్ చూస్తా అంటారు. అమ్మో, ఇది ఫస్ట్ టైం ఈ టాక్ అనేది వినడం. వచ్చినప్పుడు చూస్తాను ఇక. ఓకే, రెగ్యులర్ గా చూస్తున్నాను. వస్తుంది. ఫేవరెట్ ఉన్నారా మీకు పర్సన్ అనే వాళ్ళు? అంటే కొంచెం సీరియల్ లో నటించే వాళ్ళు అయితే కొంచెం బాగా కనెక్ట్ అయ్యారు. యాక్చువల్ గా సీరియల్ లో యాక్ట్ చేసే వాళ్ళు ఎలా ఇస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారని తెలుసుకోవాలి. అవును, కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్. మరి మీకు అంటే మీరు చూస్తుంటారు, వంట కూడా అన్ని వాళ్ళే చేసుకుంటారు, లేడీస్ కానీ అందరూ కోఆపరేట్ చేసేసుకుంటారు. అది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్, మంచిగా అనిపిస్తుంది. కామన్ పీపుల్ ని తీసుకెళ్తే ఎలా ఉంటది అంటారు మీ ఒపీనియన్? ఇక్కడ నుంచి అంటే మన ఇళ్లలో నుంచి మనం జనాల్ని తీసుకెళ్లి అక్కడ బిగ్ బాస్ సీజన్ ని నడిపిస్తే వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. అవునవును. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, ఇంకా 2 days లలో రిలీజ్ అవ్వబోతుంది. మరి ఫ్యూచర్ లో దీంట్లో ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటది అనుకుంటున్నారా? గేమ్స్ పరంగా గానీ, కాంట్రవర్సీ గొడవలు గానీ చాలా ఉన్నారు. నాగార్జున ఉన్నారు కదా, అవునా, చేస్తున్నారు. హోస్టింగ్ నచ్చుతుందా మీకు నాగార్జున గారిది? నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.